హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయాన్స్. ఇది ఈవినింగ్ వ్లాగ్ అన్నట్టు. అంటే రేపటి కోసం నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఇడ్లీకి కావాల్సిందైతే నేను పప్పు అలా నానబెట్టేసి రెడీ పెట్టుకుంటున్నాను అన్నట్టు. మరి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక ఎండ్ వరకు చూడండి. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. ఇక్కడనైతే నేను ఇడ్లీ పప్పు అయితే నేను మిక్సీ పడుతున్నాను అన్నట్టు. ఈవినింగ్ టైము రేయాన్ష్ పడుకొని లేచాడు. తను అక్కడ టీవీ దగ్గర ఉంటున్నాడని ఇలా రేపటి కోసం అయితే టిఫిన్ అయితే నేను రెడీ పెట్టుకుంటున్నాను. ఈవినింగ్ అలా మంచిగా పప్పు అంటే ఇడ్లీ పిండి అలా నానబెడితే మార్నింగ్ కల్లా ఇడ్లీ బాగా మంచిగా నానుతుంది అన్నట్టు. అందుకే ఆల్మోస్ట్ నేను మార్నింగే అలా అంటే మార్నింగ్ లేదు అంటే మధ్యాహ్నం అలా పప్పు ఇడ్లీ రవ్వనైతే నానబెట్టి రెడీ పెట్టుకుంటాను. మరురోజుకైతే కొంచెం సాఫ్ట్గా వస్తాయి, మంచిగా ఉంటుంది. ఒకరోజు అలా చేస్తాను. దాంట్లోనే కొంచెం రాగులు కలిపి అయితే నేను అలా ఇడ్లీలు అయితే చేస్తాను. కంటిన్యూగా అలా చేయకుండా దీంట్లోనే నేను ఉప్పు కొంచెము సోడా కూడా వేసి అలా పక్కకు పెట్టేస్తాను. మార్నింగ్ కల్లా మంచిగా ఇడ్లీ పిండి అయితే పొంగుతూ ఉంటుంది. అప్పుడు ఇడ్లీలు కూడా చాలా బాగా వస్తాయి. తర్వాత అది అక్కడ పెట్టేశాక నేను ఇక్కడ బియ్యం అయితే రైస్ అయితే పెడుతున్నానండి. యాక్చువల్గా నేను ఎప్పుడు రైస్ కుక్కర్లోనే పెట్టేస్తాను. ఎందుకనంటే ఇక ఒక్కోసారి అంటే కుదిరినప్పుడు ఇలా పెట్టుకుంటాను, కానీ ఆల్మోస్ట్ డైలీ నేను రైస్ కుక్కర్లోనే రైస్ అలా పెట్టేస్తాను. మళ్ళీ ఇక్కడనైతే ఈవినింగ్ అని ఇక మేము చికెన్ తెప్పించాము. రేయాన్స్ కూడా తినక చాలా రోజులైంది. అందుకే అలా కడిగేసి అయితే దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి మంచి ఆయిల్లో కలిపేసి అయితే కొంచెం అలా పక్కకు పెట్టేశాను. అప్పటి వరకు ఇక్కడ రైస్ అయితే పెడదామన్నట్టుగా ఇలా రైస్ అయితే పెట్టాను. అంతలోనే రేయాన్స్ లేచిండు. తనకి ఆకలి అవుతుంది అని అనేసరికి అలా టీ పెట్టి తనని టీవీ రూమ్లోనైతే అలా కూర్చోబెట్టాను. తర్వాత ఇక్కడ చికెన్ పోపు కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ చికెన్ కూడా కర్రీ అయిపోయిందండి. మేమిద్దరమే కాబట్టి మా ఇద్దరికి సరిపడంత ఒక్క పూట మందమే అలా తెచ్చుకున్నాము. అలా రేయాన్స్కి అయితే నేను తినబెట్టాను. అంటే 3-4 డేస్ అయింది అని అనుకోండి. రేయాన్స్ కలవరిస్తూ ఉంటాడు, అమ్మ చికెన్ అని. అలా నేను ఒక 2-3 డేస్ అయిపోయాక మధ్యలో అలా పెడుతూ ఉంటాను. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళకు పెడుతూ ఉంటేనే హై ప్రోటీన్ అనేది వాళ్ళకు ఎనర్జీగా ఉంటుంది. ఎందుకంటే ఎదిగే పిల్లలు కాబట్టి బాగా ఆడుకొని వాళ్ళకు వీక్ అవుతారు. వాళ్ళ మైండ్ మొత్తం ఇప్పుడు ఆట మీదనే ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వీక్లీ 1-2 టైమ్స్ అలా నేను ఇలా నాన్ వెజ్ అయితే తనకు పెడుతూ ఉంటాను. తనకు కూడా చాలా ఇష్టంగా తింటాడు. చాలా టేస్ట్ అయిందేమో అసలు. చికెన్ చేసిన రోజు కంపల్సరీ పీసెసే అలా తింటూ ఉంటాడు. లాస్ట్కి కొంచెం వైట్ రైస్ వేసేస్తాను. తనే అలా కలుపుకొని వైట్ రైస్ అలా తింటాడు అన్నట్టు. పీసెస్ కూడా తనకి చిదిమి చిన్న చిన్నగా చేసి ఇస్తేనే అలా తింటాడు. చూడండి అక్కడ వైట్ రైస్ కూడా మధ్యలో అలా ఒక్కో ముద్ద అలా పెడుతూ ఉంటాడు. పిల్లలకి ఇష్టమైంది పెడితే హ్యాపీగా తింటారు. డైలీ మనము చేస్తుంది పెడుతుంటే వాళ్ళు అసలు తిననీకి కూడా సతాయిస్తూ ఉంటారు. ఈ చికెన్ చేసినప్పుడైతే నాకైతే ఆ బాధనే ఉండదు. తనే హ్యాపీగా పీసెస్ తిని చివరిగా అన్నం కూడా తనే తింటాడు. ఆ రోజైతే నాకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ తనకి ఇష్టమైనవి చేసినప్పుడు నాకు ఏ బాధ ఉండదు. మామూలుగా డైలీ పప్పు ఏదైనా కర్రీ చేస్తుంటే కొంచెం సతాయిస్తాడు అన్నట్టు. ఇలా తను తినడం అయిపోయాక మిగిలినవి అయితే నేను ఇలా మళ్ళీ చిన్న చిన్న పీసెస్ అయితే చేసి అలా పెడితే తను తినేస్తూ ఉంటాడు. మళ్ళీ తర్వాత అతను తినడం అయిపోయాక కొద్దిసేపు అక్కడ ఆడుతున్నాడని ఇక్కడ నేను డైనింగ్ టేబుల్ కోసం అయితే ఈ కవర్స్ తెప్పించానండి. యాక్చువల్గా మేము ఎప్పుడో వేయాల్సింది, కాకపోతే రేయాన్స్ కొంచెం వాటి మీద ఫోకస్ చేయలేదు. కానీ ఇప్పుడు గ్లాసెస్ మీద ఎగరడము, డైనింగ్ టేబుల్ మీద ఎగరడము, మళ్ళీ చేసుకున్న అది ఏమంటారు కవరు పీకేయడం అలాంటివి చేస్తుండు. అందుకే అలా ఎలాస్టిక్ చైర్ కవర్ అయితే నేను తెప్పించాను అన్నట్టు. ఇది ఆఫ్లైన్లో ఏం కాదండి, సారీ ఆన్లైన్ ఏం కాదండి, ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. అంటే షాప్కి వెళ్ళే తీసుకున్నాను. చాలా బాగుంది. అసలు ఈచ్ 100 రూపీసే పడ్డది అన్నట్టు.
అందుకే ఇక ఇక్కడ పనంతా అయిపోయాక డైనింగ్ టేబుల్కి అయితే మేము ఇలా కవర్స్ అయితే వేసుకున్నాము చైర్స్కి అయితే. ఎందుకంటే కొంచెం డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. ఇప్పుడు పిల్లలతోటి ఇంకెక్కువ డస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మొత్తం అది ఎలాస్టిక్ అంటే ఆ కవర్ మొత్తం తీసేసిండు అన్నట్టు చైర్కి. అందుకే తొందర పాడవకుండా ఉండనీకైతే ఇలా డైనింగ్ టేబుల్ చైర్ కవర్స్ అయితే తీసుకున్నాము. మళ్ళీ ఇది క్లాత్ కూడా చాలా స్మూత్గా మంచి మెత్తగా ఉందండి. చాలా బాగా నచ్చింది. 100 రూపీస్ అంటే నాకు తక్కువ అనిపించింది. మీషోలో కూడా కొంచెం ఎక్కువనే ఉండే దీని రేటు. కానీ మీషోలో తీసుకోవాలంటే నాకు ఎందుకో వెనక ముందయింది. యాక్చువల్గా నేను అసలు మీషోలో క్లాత్ అసలు ఏదైనా బట్టలు ఇవ్వనన్నట్టు. అందుకే దీన్ని ఇక షాపులనే తీసుకున్నాను. చాలా బాగుంది. కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈజీగా మనం ఇలా దిగేసుకోవచ్చు. డస్ట్ అయినప్పుడు మాత్రం మనం వాష్ చేసుకొని మళ్ళీ ఆరేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. ఇలాంటిది ఏమన్నా సదిరేటప్పుడు మాత్రం మొత్తానికి తీసి క్లీన్ చేయడం అనేది ఉంటుంది కదా. అసలు డైలీ క్లీన్ చేసినా కానీ ఇలాంటివి ఏదైనా పని పెట్టుకున్నప్పుడు మాత్రం మళ్ళీ క్లీన్ చేయడం ఉంటుంది. ఈరోజు సాయంత్రం అయితే నేనైతే ఇదే చేశాను అన్నట్టు. మొత్తం డైనింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ గ్లాస్ కూడా మొత్తం తీసేసుకొని వాటర్ తోటి అయితే క్లీన్ చేసుకున్నాను డైనింగ్ టేబుల్ మీదది. ఇక్కడనైతే చైర్స్ కవర్స్ కూడా అయిపోయినాయి అన్నట్టు. మొత్తం ఫిట్ చేసేసాను. మొత్తం అంటే క్లీన్ చేసి కవర్ వేసేసుకున్నాను అన్నట్టు. చూడండి ఇక్కడైతే డైనింగ్ టేబుల్ ఏరియా అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. చైర్స్ కూడా కవర్ వేయడం కూడా అయిపోయింది. మళ్ళీ గ్లాస్ మీద రేయాన్స్ బాగా ఎగురుతున్నాడని నేను దీని మీద కవర్ అయితే వేశాను. ఇది యాక్చువల్గా మీషోలోనైతే ఆర్డర్ ఇచ్చానండి. 200 లోపేమో పడ్డది. చాలా బాగుంది. డైనింగ్ టేబుల్ కవర్ అయితే బాగుంది. చైర్స్ కవర్ అయితే నేను షాప్లో తీసుకున్నాను కాబట్టి అది ఈచ్ 100 అలా పడ్డది. దీనికి దానికి మ్యాచ్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా అంటే క్లాస్గా కనబడుతుంది అన్నట్టు గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా నేను మీషోలోనైతే ఇంత మంచిది వస్తుంది అన్నట్టయితే నేను అనుకోలేదు. కానీ బాగుంది అన్నట్టు. ఇక్కడ ఇల్లునే అప్పుడప్పుడు అలా చేంజ్ చేస్తూ ఉంటే నీట్గా అనిపిస్తుంది. మనకు ఆ ఎనర్జీ కూడా మనకు హ్యాపీగా అనిపిస్తుంది. నేను అలా ఎప్పుడు ఏదో ఒకటి చేంజ్ చేసుకుంటూనే అలా ఉంటాను. నాకు చాలా ఇష్టం. ఇక్కడ రేయాన్స్ చూడండి గోడలన్నీ ఖరాబ్ చేస్తుండు. మంచిగా గీతలు గీస్తున్నాడు అసలు. ఈ స్కూల్కి వెళ్ళడమేమో కానీ ఎన్నిసార్లు బుక్కులు ఇచ్చినా కానీ అసలు బుక్కుల మీద గీయకుండా గోడలకు గీస్తుండు. మళ్ళీ ఈవినింగ్ అయితే అంటే లాస్ట్ ఆల్మోస్ట్ చికెన్ ఉంది. కాకపోతే కొంచెం పన్నీర్ అయితే నేను ఇలా చేశాను అన్నట్టు. చాలా టేస్ట్ అయిందండి. మామూలుగా కొంచెం దీంట్లో నేను బటర్ వేసాను, కొంచెం ఆయిల్ వేసాను. అలా ఆయిల్లో ఉల్లిగడ్డ క్యాప్సికమ్ అలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అల్లం పేస్ట్ అయితే వేసి కొంచెం పెనం మీద ఇలా చేశాను అన్నట్టు. తర్వాత మనము నూనెలో తీసినవి అంటే ఉప్పు కారం వేసి నూనెలో తీసినవి పన్నీర్ ఉంటుంది కదండి. అది కొంచెం బటర్ మీద అంటే పెనం మీదనే కొంచెం ఫ్రై చేయాలన్నట్టు. అది నేను అంటే అంతకుముందు రోజు నేను పన్నీర్ చేశాను కాబట్టి కొంచెం అలా నేను పక్కకు తీశాను ఇలా చేసుకుందాం అన్నట్టు. తర్వాత ఇలా పెనం మీద అలా అన్న తర్వాత దాంట్లోనే ఇందాక చేసిన ఫ్రైలోనే ఇలా పన్నీర్ని అయితే ఒక ప్లేట్లో తీసుకొని దాని మీద ఇలా క్యాప్సికము ఉల్లిపాయ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి అవన్నీ దీంట్లో వేసేసి కొంచెం దాని మీద నిమ్మకాయ అలా పిండేసుకొని మళ్ళీ ఏమంటారు కొత్తిమీర అలాంటివి అయితే చిన్న చిన్నవి అలా కట్ చేసుకొని వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు అలా ట్రై చేయండి. నాకు ఇలా క్యాప్సికమ్ తోటి పన్నీర్ అయితే నాకు చాలా ఇష్టము. ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా ఈజీగా మనం తినేయచ్చు. ఇది నా కోసం నేను చేసుకున్నాను. రేయాన్స్కి అయితే దీన్ని తినలేదు. ఆల్రెడీ చికెన్ తిన్నాడు కాబట్టి. ఇదండి ఈవినింగ్ అయితే నేను ఇలా అయితే ట్రై చేశాను. తర్వాత రేయాన్స్ అయితే మంచి ఇక్కడ బండల మీద కూడా మంచిగా స్కెచ్ తోటి అయితే గీకడం స్టార్ట్ చేశాడు. అసలు ఎన్నిసార్లు చెప్పినా అసలు వినట్లేరు వీళ్ళు. నిజంగా బండలు గోడలు అవన్నీ ఖరాబ్ అవుతాయి కదండి.
అప్పటికే నైట్ 9 అయింది. ఇక తనని పడుకోబెట్టాను. రేపు మార్నింగ్ మళ్ళా లేచి అయితే పనులు చేసుకోవాలి కదండీ. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వ్లాగులను అయితే కలుస్తాను. బాయ్.